మీ హీరోయిన్స్ ముద్దుగా కొద్దిగా ఒక దోశ వేసి పెడతారు మీకు. అసలు దోశ ఎలా వేస్తారు చెప్పండి? దోశ ఎలా వేస్తారు? ఫస్ట్ ఆయిల్. మావయ్య చెప్పారు ఫస్ట్ అది హీట్ అయిందో లేదో తెలుసుకోవాలంటే వాటర్ కొట్టాలని. మావయ్య చేయి తీసుకెళ్లి దాని మీద పెట్టు, ఆయన చెప్తాడు హీట్ అయిందో లేదో. మేము ఇక్కడ యువ జంటను పిలిచి అలిసిపోయారు కదా అని పిలిచాము. మీ వృద్ధ జంట ఏంటి ఇక్కడ? మిడిల్ ఏజ్ కాదు, సీరియల్లో కూడా గగన్ భూమి కలవాలని వీళ్ళిద్దరే ట్రై చేస్తున్నారు. ఏంటిది? రే ఇటు వచ్చావంటే అటెల్ చెప్తున్నారు పాపం. నేను అటు వెళ్ళాను అనుకో, నువ్వు ఇటే ఉండిపోవాల్సి ఉంటుంది. నువ్వు అటు వెళ్ళడానికి వచ్చా బావ. నేను అనిల్ గారు, వందన గారు వచ్చారు. నీ కాళ్ళను చూస్తే పట్టుకుంటే వదలదు ఈ గుండె. ఇది దోశ పిజ్జానా? ఉల్లిపాయలు వేసింది, సాస్ వేసింది. దోశ ఏమంటే పిజ్జా చేస్తుంది బ్యాటర్ తో. మరి ఫస్ట్ అయితే గగన్ అండ్ భూమి. ఒక్క నిమిషం, భూమి తినిపిస్తుంది లేను, నాకు కష్టపడ్డావు కదా ఇప్పుడు దాకా. ఒక్క నిమిషం, తినిపించే ముందు ఎంత ప్రేమగా దోశ అయితే వేసావో అంతే ప్రేమగా ఏదన్నా చెప్తూ తినిపించు. చెప్పాలా? మీ అమ్మగారు కింద కూర్చొని నువ్వు ఇంటికి రా. అమ్మకు కూడా భూమి గగన్ అంటే ఇష్టం. అల్లుడే, భూమి లేక గగన్ లేడు, గగన్ లేక భూమి లేదు. సో ఎప్పుడు నవ్వుతూ ఇలాగే తింటాలి. గుడ్డు లేకపోతే కోడి లేదు, కోడి లేకపోతే గుడ్డు లేదు. ఏంటిది? ఎప్పుడు మేమిద్దరు ఒక్కటైతే వర్షం పడడం ఖచ్చితం, అలాగే కప్ కూడా గెలిచేది ఖచ్చితం. మనోడు ఒకటి చేశాడు, ఇందులో మంచింగ్ లేనట్టు ఆవిడేదో ప్రేమగా పాపం దోశ పెడుతుంటే ఉండు అని చెప్పి ఉల్లిపాయ పచ్చిమిరకాయ అందులో వేసుకొని. కాదు, అది ఓకే, ఎక్స్ప్రెషన్ చూసారా? తిన్నప్పుడు ఊరికే అన్నారు, ఏం అర్థం చేసుకోవాలి. గగన్ కూడా ఒకసారి భూమికి తినిపిస్తే చూస్తాం. యాక్చువల్లీ బాగుంది, థ్యాంక్ యూ సో మచ్. నేనేం చెప్పరా? దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ. వాళ్ళిద్దరి మధ్యలో లవ్ లాంగ్వేజ్ నీకు అర్థం కాదు. దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ. నేనంటే నాకు ఇష్టం, నాకన్నా నువ్వు ఇష్టం. మొత్తానికి దోశ అంటే మాకు ఇష్టం. చాలా క్యూట్ గా ఉంది. భూమి అండ్ గగన్ చూస్తూనే ఉన్నాను, నేను హెల్ప్ చేస్తూనే ఉంటాను అప్పటి నుంచి. ఏ గగన్ కావాలంటే ఫస్ట్ అత్తయ్యకి ఇవ్వాలి. కౌశిక్, నీకు వందన అంటే ఎంత ఇష్టమో నాకు కూడా అంతే ఇష్టం. ఏమో తేడా ఉంది ఇక్కడ. ముందు మింగు, నన్ను మింగకో. మీ ఇద్దరిని చూస్తుంటే నిజంగా మీ ఇద్దరు అప్పుడులో అన్ని కలిసే పంచుకున్నారు. అన్ని గ్లాసులుగా పంచుకున్నప్పుడు ఏంటి మామా? వి ఆర్ క్లాస్మేట్స్. అమ్మాయి గారు టీమ్ వి ఆర్ వెయిటింగ్. సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ ని పక్కన పెట్టేద్దాం, ఈ కప్పు క్రౌన్ పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ గెలిచావు, నువ్వు ఆల్రెడీ రాజువి, నా లైఫ్ కి ఎప్పుడు మహారాజుడివి. హౌ ఇస్ ఇట్ రాజు? అరే పిండి రెడీ చేశారు కాబట్టి బానే ఉంది. ఆ
ఆవిడేమో మహారాజాని అంత ముద్దుగా చెప్తే నువ్వేమో పిల్లమర్రి రాజులాగా ఏంట్రా నాయన అది నువ్వు. నువ్వే దోశలాగా విన్నాలా నిన్ను అని చెప్పు. అక్కడ పులిహార స్టార్ట్ అయింది. నువ్వే దోశ ఎలాగా ఉన్నావు. నువ్వే దోశ ఎలాగా ఉన్నావు, నిన్ను తినాలా అంటున్నా. నేను నిజంగా మనస్ఫూర్తిగా ఆడియన్స్ కి సారీ చెప్తున్నాను. చాలా రాంగ్ బటన్ నొక్కాను ఈ ప్రపోజల్ గురించి. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా, నా ప్రాణం నీదంటున్నా.